నమస్తే. ఏపీ రిజల్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే వైపు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి 21 స్థానాలకి 21 స్థానాలు రావడం, అది కూడా ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైనాట్ 175 అన్న పార్టీకి మాత్రం ఇంకా 11 మిన్నే ఆగిపోయింది. కానీ 21 సీట్లతో 21 సీట్లు గెలవడం అది ఒక అద్భుతం అని చెప్పి మాట్లాడుకోవచ్చు. అయితే దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ప్రముఖ రైటర్ కనగాల జయకుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు వైనాట్ 175 అన్నారు వైసీపీ, కానీ ఇంత 11 సీట్లతో ఆగిపోయారు. కానీ 21 సీట్లు ఇస్తే 21 సీట్లు గెలుచుకున్నారు. అసలు ఎలా ఉంది సార్ ప్రజల్లో ఆ ఉత్సాహం ఎలా ఉంది? చిరంజీవి గారికి అన్నే సీట్లు వచ్చాయి, మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఇన్నే సీట్లు వచ్చాయి. అయితే చాలా సీట్లు 20 వచ్చాయి ఆయనకి. ఇక్కడ 21కి 21 వచ్చాయి. 70% రిజల్ట్ అన్నమాట పవన్ కళ్యాణ్. తర్వాత ఇప్పుడు దృష్టి అంతా పవన్ కళ్యాణ్ మీదే ఉంది. తెలుగుదేశం పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత బీజేపీ కూడా బాగా సీట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ మీదే అందరి దృష్టి ఏర్పడుతుంది. ఇప్పుడు సినిమా గ్లామర్ కన్నా ఇప్పుడు పొలిటికల్ గ్లామర్ పవన్ కళ్యాణ్కి బాగా వచ్చిందని చెప్పుకోవాలి. సో అసలు పవన్ కళ్యాణ్ చేరినందువల్లే తెలుగుదేశం ప్లస్ అయ్యి ఇన్ని సీట్లు వచ్చాయా అనేటటువంటి టాక్ కూడా నడుస్తూ ఉంది. అభిమానులు ఏమంటున్నారంటే మా పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం కూడా అన్ని సీట్లు వచ్చిండేవి కాదు అని అన్నారు. అయితే ఏదైనా సరే తెలివిగా వాళ్ళిద్దరూ కలవటం, తర్వాత మోడీ గారిని కూడా కలుపుకోవటం, ఇదంతా ఒక కూటమిగా తయారయ్యి మొత్తానికి పవన్ కళ్యాణ్ ఓడించటానికి ఒక మంచి వ్యూహం పన్నారు అని అనుకోవచ్చు. ఆ వ్యూహం పన్నింది చంద్రబాబు నాయుడు గారు అయితే. సో ఆ వ్యూహం నచ్చి పవన్ కళ్యాణ్ కూడా చేరటం, పవన్ కళ్యాణ్ గ్లామర్ ఒకటి, ఆయన ఉపన్యాసాలు ప్రజల్ని యువతని మహిళల్ని ఉత్తేజపరిచినటువంటి ఆ వీడియోస్ చూస్తుంటే నిజంగా చర్మరోమాలు గగురు పొడిచేటటువంటి ఉత్తేజాన్ని ఇచ్చాడు పవన్ కళ్యాణ్. తర్వాత తను ఓపెన్గా తను నిజాయితీని బయటపెట్టాడు. నేను స్వార్థం కోసం రాలేదు, డబ్బుల కోసం రాలేదు రాజకీయాల్లోకి. నాకు డబ్బులు కావాలంటే సినిమాలు చేసుకుంటే నాకు కోట్లు వస్తాయి, కానీ ప్రజలకు ఏదైనా చేయాలి. ప్రజా జీవితం బాగలేదు, గవర్నమెంట్ బాగలేదు. సో ప్రజలు ఆ పరిపాలనతో, జగన్ పరిపాలనతో నలిగిపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు లేవు, యువతకి ఉద్యోగాలు లేవు, రోడ్లు బాగలేవు అని అవన్నీ చూసి నేనుగా ఏదన్నా ప్రజలకి ఉపయోగపడేటటువంటి సదుద్దేశంతో నేను వచ్చాను. నాకు స్వార్థం లేదు, నేను మీతో ఒకటిగా ఉంటాను, పిఠాపురంలోనే ఉంటాను, పిఠాపురంలో ఇల్లు తీసుకుంటాను, ప్రతి ఇంటిలో నేను మీ బిడ్డలా ఉంటాను, మీకు ఏ కష్టం వచ్చినా సరే నేను వెన్నంటుంటాను అనేటటువంటి అతని ఉపన్యాసాల్లో చూస్తే అతను నిజాయితీ నీతి బాగా కనిపిస్తూ ఉంది. సో ఆ ఉపన్యాసాలకి బాగా ప్రభావితమయ్యారు యువత కానీ పిన్న ప్రజలు కానీ. ఇప్పుడు 21 సీట్లకు 21 గెలిస్తే అసలు 70% సక్సెస్ అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ అన్నగారు చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ ఇంటిలో చాలా చాలా కమోషన్ అనమాట, చాలా హ్యాపీనెస్. అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది? ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళి వెనుదిరిగి వచ్చారని చెప్పుకోవాలి. అదే మరి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి విజయాలను సాధించడం చాలా గొప్ప విషయం. తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్ కలిసి ఢిల్లీలో మోడీతో సిట్టింగ్ కూడా వేస్తున్నారు. సో 9వ తారీఖుకి వీళ్ళు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి మోడీ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఇన్వైట్ చేస్తారు. ఈలోగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూర్చొని మాట్లాడి ప్రమాణ స్వీకారానికి జరగాల్సినటువంటి ఏర్పాట్లు, తర్వాత మంత్రివర్గం కూడా బహుశా అనౌన్స్ చేస్తారేమో. కొన్ని శాఖలకైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి
తర్వాత లోకేష్కి చాలా ముఖ్యమైనటువంటి సీనియర్ ప్రముఖులు ఉన్నారు కదా, వాళ్ళకి కొన్ని శాఖలన్నా చేస్తారేమో అని అనుకుంటున్నారు. తర్వాత 9వ తారీఖు అమరావతి దగ్గర ఎక్కడ చేయాలి, ఆ ఫంక్షన్ ఎక్కడ చేయాలి, చాలా అద్భుతమైన గొప్ప ఫంక్షన్ కదా, అన్ఎక్స్పెక్టెడ్ ఫంక్షన్, అద్భుతమైన విజయం. సో ఈ ఫంక్షన్ ఎంత బాగా ఎంత గ్రాండ్గా చేయాలి, చాలామంది వస్తారు, ఎన్ఆర్ఐస్ కూడా వస్తారు. అసలు ఆ ఫంక్షన్కి వచ్చినటువంటి కార్లు పార్క్ చేయడానికే చాలా ప్లేస్ కావాలి. సో ఆ ప్లేస్ కోసం వెతుకుతున్నారు. అక్కడ ప్లేస్ కూడా ఉంది, ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. అక్కడ ఈ అమరావతికి ఎకరాలు ఎకరించినటువంటి ఆ రైతుల ఆనందం, ఆ వాళ్ళ ఉత్సాహం వర్ణనాతీతం. వాళ్ళు తెగ వచ్చేస్తారు, ఇంటిల్లి పాదే వస్తారు, ఆబాలగోపాలం అంటామే అలాగా వస్తారు, అంత ఉత్సాహంతో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెళ్ళాడు. ఫిలిం ఇండస్ట్రీలో వెళ్ళిన ఈ ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మనకి అతనంటే చాలా అభిమానం. ఆ అభిమానుల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నేను ఒకడిని. సో పవన్ కళ్యాణ్ మీద రాత్రి ఒక చిన్న కవితలాగా రాశాను, అది చదివి వినిపిస్తాను. పవనం వీచింది, పవనం అంటే గాలి, గాలి వీచింది, కళ్యాణం చేసింది, అది పవన్ కళ్యాణ్ అందులో ఉన్నాడు కదా. ఓటమితో పోటీపడి పోరుబాట పట్టినోడా, ఓటమితో ఉంగిపోక కృంగిపోక పడిలేచే కెరటానివి నువ్వు, ఏటికి ఎదురీదే దృఢ సంకల్పము నువ్వు, స్వలాభాన్ని ఆశించని ఆశయమే నువ్వు, కొండనైన ఢీకొట్టే మొండితనం నీది, లెక్కలేని కష్టాలను లెక్కించవు నువ్వు, ఒక్కడివైనా పెక్కు సైన్యమే నీవు, నీ బలము నీ ధైర్యం ఎందరికో స్ఫూర్తి, జనం కొరకు నడిచొచ్చిన సైనికుడే నువ్వు, కుటుల రాజకీయాలను ఖండించే నువ్వు, సగటు మనిషి క్షేమాన్ని కాంక్షించే నువ్వు, మండు టెండ్ల కన్నా మనిషి గుండె మిన్నయని వారాహి రథంపై వాగ్యుద్ధం చేశావు, బలిసిన బడా నాయకుల గుండెల్లో రైళ్లను పరిగెత్తించి మరఫిరంగు అయినావు, జనసేనను కూడగట్టి జననేతవైనావు, సొంత డబ్బు వెచ్చించి కొంత సేవ చేశావు, మరికొంత చేయుటకు చేవనీయమన్నావు, పిఠాపురం మనుషులలో మనసులలో నిలిచావు, జన సైనిక సమూహంతో దేశమంతా తిరిగావు, విదేశాల అభిమానులు వెల్లువగా వచ్చారు, చెయ్యి చెయ్యి కలిపి చేవ చూపించండి అన్నావు, కష్టానికి నష్టానికి ముందుంటానన్నావు, నీ మూర్తి నీ స్ఫూర్తి కీర్తి శిఖరమయ్యింది, వారాహి రథాన్ని బ్రహ్మరథం పట్టారు, జనం జనం ప్రభంజనం పట్టిరి నీరాజనం, జనం జనం ప్రభంజనం పట్టిరి నీరాజనం, కష్టం ఫలించింది విజయం వరించింది, జై హో పవన్ జై హో కళ్యాణ్, పవన్ కళ్యాణ్ జై జై హో. జై హో. బాగుంది సార్, చాలా బాగుంది. రాత్రి ఏం చెప్పాలి, రేపు ఏం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గెలిచాడు, గెలిచిన తర్వాత ఎలా ఉంటారు, ఎంతమంది అభిమానులు వాళ్ళ మనసుల్లో ఏ విధంగా ఆ ఉత్సాహం ఉద్వేగం ఉంటాయి అని చెప్పి రాత్రి మెలకు వస్తే అర్ధరాత్రి రాసుకొని వచ్చాను. సో ఇక భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు ఏ శాఖ ఇస్తారు అదంతా మనం చూడాలి. ఈయన ఏం శాఖ అడుగుతాడో, ఆయన ఏమి ఇస్తానంటాడో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ కూడా ఉన్నాడు అక్కడ, లోకేష్కి కూడా ఒక ప్రముఖమైనటువంటి శాఖ ఇస్తాడు, అలాగే పవన్ కళ్యాణ్కి కూడా ఒక ప్రముఖమైన శాఖ ఇవ్వాలి. సో దానికోసం ఇది అదొక ఉత్కంఠ అయితే, ఎలక్షన్ ఒక ఉత్కంఠ అయితే ఇది కూడా ఉత్కంఠే. పవన్ కళ్యాణ్ పేరు చెబితే ఉత్కంఠలే ఉత్కంఠలు. సో అందరి మనసులో పిఠాపురం మనసులలో వాళ్ళ మనసులు గెలుచుకున్నాడని అనుకున్నాం కదా. సో అలాగే చాలా చోట్ల తిరిగి తన చాలా ఉద్వేగంతో, చాలా భయంకరమైన ఆవేశంతో గట్టిగా అరిచి గొంతంతా పోయింది. సో ఆ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే దానికి యువత ఎంత బాగా స్పందించారు, అతని నీతిని నిజాయితీని కూడా ప్రజలు కూడా గమనించారు. ఒక ప్రజలు పవన్ కళ్యాణ్ నెత్తి మీద పెట్టుకొని 21 సీట్లు గెలిపించారు పవన్ కళ్యాణ్ని. అయితే మనం
ముందల వీడియోలో అనుకున్నాం ఎన్టీ రామారావు గారి తర్వాత ఒక మంచి నాయకుడు వచ్చాడు. అది మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఇప్పుడు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి చాలామంది సీఎంలు వచ్చారు. ఒక మంచి సీఎం పేరు చెప్పమంటే ఎన్టీ రామారావు గారి పేరు చెప్తారు ముందు. అందులో మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేవాళ్ళు మరీ ఆయన పేరే చెప్తాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్పగా వెలిగాడు ఆయన, సీఎంగా గొప్పగా రికార్డు బ్రేక్గా వచ్చాడు ఆయన. అలాగే మళ్ళా సినిమా ఫీల్డ్ నుంచి ఎన్టీ రామారావు గారి తర్వాత ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ రావటం మన అందరం చాలా బాగా ఆనందించాల్సినటువంటి విషయం. అయితే పవన్ కళ్యాణ్కి ఏ శాఖ ఇచ్చినా సరే, సో ఆయన చెప్పాడు కదా, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ ఒదిగుండాలో, ఎక్కడ పడి లేచే కెరటంలాగా లేవాలి అనేటటువంటి సూత్రంతో ఉన్నాడు ఆయన. సో ఆయనకి ఏ శాఖ ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడుతో సఖ్యంగా ఉండి తను చేయాల్సినటువంటి కొన్ని ప్రామిసులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ ప్రామిసులన్నీ నిలబెడతానని కూడా చెప్పాడు. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే, నాకు చాలాళ్ళకి ఆనందం కలిగించినటువంటి రోజు ఇది. సినిమాలు నాకు గొప్పగా ఆనందం కలిగించలేదు. మొట్టమొదటి సినిమా తొలి ప్రేమ అనేటటువంటి సినిమా బాగా ఆడినప్పుడు కలిగిన ఆనందం, తర్వాత నాకు ఇదే ఆనందం అని అన్నాడు. అప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు అంత ఆనందం కలిగింది అని అన్నాడు. ఆనందం కలగటమే కాదు, ఇప్పుడు నాకు భయం వేస్తుంది అన్నాడు. ఎందుకంటే 70% నన్ను నమ్మి 21 సీట్లకి 21 సీట్లలో నన్ను గెలిపించి నా నెత్తిన ఇంత భారం మోపారు. ఎంతో బాధ్యత ఉంది నాకు. సో ఈ బాధ్యతని నేను మీకు ఇచ్చినటువంటి ప్రామిసుల్ని నెరవేర్చుకోవటానికి డెఫినెట్గా నేను ప్రయత్నిస్తానని చాలా పెద్ద ప్రామిసే ఇచ్చాడు. సో అవన్నీ నెరవేరుస్తాడు. సో అనుకున్నది సాధిస్తాడు. ఒక మంచి పరిపాలన కూడా మనం వచ్చినటువంటి ఈ కూటమి ద్వారా మనం చూస్తాం, డెఫినెట్గా చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గెలవరు అని చెప్పి మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సెంట్ రావడం కూడా అది కూడా అద్భుతం అని చెప్పుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.